ఓం శ్రీమాత్రే నమః. నేను శనివారం ఉదయం అయితే ఫస్టు నేనుంటున్న చోటికి దగ్గరలో ఉన్న వినాయకుడి టెంపుల్‌కెళ్ళాను. అయితే డోర్ క్లోజ్‌లో ఉందన్నమాట. కానీ అప్పటికి హారతి వెలిగించి అక్కడ పెట్టున్నారు. సో, అక్కడ వినాయకుడికి దండం పెట్టుకొని, అలా ఇంకొక రూట్‌లో వెళ్తే నాకు శనీశ్వరుడు టెంపుల్ కనిపిచ్చింది. ఇటు సైడ్ నేనెప్పుడు రాలేదు. ఈ టెంపుల్ ఏంటంటే రోడ్ మీదకే ఉంటది ఇది కూడా. వినాయకుడు, శనేశ్వరుడు తర్వాత నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకోటేంటంటే స్పెషల్ ఈ టెంపుల్‌లో నాకనిపిచ్చింది. శనైశ్చరుడు తన తల్లిగారైన ఛాయాదేవితో ఉన్నాడన్నమాట ఇక్కడ. అంటే వృత్తాంతంలోకి మనం శనైశ్చరుడి జన్మ వృత్తాంతంలోకి వెళితే, పురాణాల ప్రకారం సూర్యుడికి, ఛాయాదేవికి కలిగిన సంతానము శని. సూర్యుడి తాపం భరించలేక ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి తనకు ప్రతిగా ఛాయను సృష్టిస్తుంది. ఆమె తండ్రి అయిన ఫస్ట్ ప్రజాపతి దగ్గరకు వెళ్ళిపోతుంది ఛాయాదేవిని సృష్టించి. ఆ సమయంలో ఛాయకు, సూర్యుడికి పుట్టిన కుమారుడే శని. శనికి శనైశ్చర, అసిత, సప్తార్చి, క్రూరదృక్, క్రూరలోచనుడు, పంగుడు, గృధవాహనుడు అనే పేర్లు కూడా ఉన్నాయన్నమాట. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమంటూ భక్తులు శని భగవానుణ్ణి పూజిస్తారు. అయితే నేను శనైశ్చరుణ్ణి ఇలా తన తల్లిగారైన ఛాయాదేవితో కలిపి ఆరాధించే టెంపుల్స్ ఉంటాయని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. రేర్‌గా ఉంటాయనుకున్నాను అలాంటి టెంపుల్స్. ఇక్కడ ఛాయాదేవి మంత్రం కూడా ఏం రాశారంటే పైన యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే అపరాజిత స్తోత్రంలో మనం చదువుతాం కదా, ఆదిశక్తి అయినటువంటి అమ్మవారిని మనము ప్రతి దాంట్లో కూడా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, భ్రాంతి రూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, అంటే మన ఆకలిలో గాని, నిద్రలో గాని, శక్తిలో గాని, మాతృ స్వరూపములో గాని, ఈ విధంగా అన్ని రూపాల్లోనూ మనం ఆదిశక్తిని చెప్పినట్టే ఛాయగా అంటే నీడలో కూడా అమ్మవారిని చెప్తామన్నమాట. ఆ మంత్రాన్నైతే ఇక్కడ ఛాయాదేవి ఉన్నటువంటి ఆలయం పైన రాశారిక్కడ. ఏలినాటి శనిదోషం ఉన్నవారు, అష్టమ, అర్ధాష్టమ శని గాని, శని మహర్దశలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా శనీశ్వరుణ్ణి పూజించుకోవాలనుకుంటే ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో మంగమ్మనపాల్య ఏరియాలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ థర్డ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్‌కెళ్ళే రూట్‌లోనే ఉందన్నమాట ఇది. అయితే ఈ శనీశ్వరుడు టెంపుల్ పక్కనే అంటే ఆనుకునే ఉంటుంది అదే కాంపౌండ్‌లోనే మేల్మరువత్తూరు ఆదిశక్తి అమ్మవారి ఆలయం కూడా ఉంది. తమిళనాడులో అమ్మవారి ఆలయం చాలా ఫేమస్ మేల్మరువత్తూరు టెంపుల్ అంటే. నేనైతే ఫస్ట్ శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ వినాయకుడిని, శనైశ్వరుణ్ణి, ఛాయాదేవిని దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం అయితే పోహ లాంటి ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ వైపు వెళ్ళాను. అలా మార్కెట్ వైపు వెళ్తుంటే అక్కడ నాకు ఇంకో టెంపుల్ కనిపించిందన్నమాట. ఈ టెంపుల్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి శనైశ్వరుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి అన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. మధ్యలో అయ్యప్ప స్వామి ఉంటారు. ఒక సైడ్ ఏమో శనైశ్వరుడు, ఇంకొక సైడ్ వినాయకుడు ఉన్నాడు. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అలానే ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గరే ఆ 18 మెట్లుంటాయి కదా, ఆ 18వ మెట్టు మీద శివలింగాన్ని కూడా పెట్టారన్నమాట. అదొక డిఫరెంట్‌గా అనిపించింది. ఇక్కడ దర్శనం చేసుకున్నాను. సో, సాటర్‌డే బాగా నాకు ఒక 3, 4 టెంపుల్స్ దర్శనమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే హైప్ చేయండి.